జై ఓబీసీ. మొత్తం ఇది భారతదేశం అయిపోయింది. ఇక్కడ మెజార్టీగా మనం ఉండడమే. కూర్చోరే మనోళ్ళు, జర బయట ఉన్న కూడా రమ్మనోళ్ళు. ఈ జాతీయ ఓబీసీ మహాసభకు మెజార్టీగా మనం రావడమే మనకు కొద్దిగా మైనస్ అయింది. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు అంటే, మీరు మాట్లాడిన తర్వాత అందరు వెళ్ళిపోతారు మాకు తెలుసు, మీకు అందుకనే లాస్ట్కి ఇస్తామన్నారు. అయినప్పటికీ చాలామంది హిందీలో స్పీచ్ ఇచ్చారు. యాక్చువల్గా నేను కూడా హిందీలో స్పీచ్ ఇద్దామని ప్రిపేర్ అయినా, కానీ హిందీలో స్పీచ్ ఇస్తుంటే నేను మన తెలుగు వాళ్ళ ఫేస్ చూసిన, దాదాపు 90% కోమాలకు వెళ్ళిపోయారు. అందరూ కనులు మూసుకుంటున్నారు, మబ్బు ఆవరించింది, అర్థమై కొంత అర్థంగా కొంత, చాలా మా తెలుగు లేదు కదా, తెలుగులో మాట్లాడలేరు కదా అని చెప్పి కొంత నిరాశతో కొంత ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ హిందీ ఇంగ్లీష్ కాదు, మళ్ళీ తెలుగులోనే మాట్లాడాలని చెప్పి అనుకొని తెలుగులో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చిన, మీ స్పందన బట్టే మిగతా వాళ్ళు హిందీ ఇంగ్లీష్ వాళ్ళు తెలుగులో ఇంత పదజాలం ఉందా, ఇంత భావజాలం ఉందా, ఇంత కసి ఉందా అనుకునేటట్టు మీరు స్పందించాలని చెప్పి ఒకసారి మీకు అందరు విజ్ఞప్తి చేస్తూ, జై బీసీ. చేతులున్నోళ్ళు ఒక్కటి కాదు రెండు ఎత్తండి, జై బీసీ, బీసీల ఐక్యత. ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ వారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ బబన్ రావు తైవాడే గారికి, వచ్చిన కూర్చోబెట్టవే, అదేవిధంగా జ్ఞాని జైల్ సింగ్ రాష్ట్రపతి మన్మడు ఇంద్రజిత్ సింగ్ గారికి, అదేవిధంగా ఇక వాళ్ళ చాలామంది పెద్దలు ఉన్నారు. ముఖ్యంగా మా బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారణ్ గారికి, కన్వీనర్ బాలగోని బాలరాజన్ గారికి, అదేవిధంగా బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకల శ్యామ్ కుర్మ గారికి, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్ గారికి, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బైరి రవికృష్ణ గారికి, కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచల్ల శ్రీనివాస్ ముదిరాజ్ గారికి, అదేవిధంగా విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేష్ యాదవ్ గారికి, బీసీ జన సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు సింగం నగేష్ గారికి, ముఖ్యంగా మహిళా మనులకు నాయకత్వం వహించేటువంటి బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి మణిమంజరి గారికి, ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గౌడ్ గారికి, మహిళా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి రమా మేడం గారికి, అదేవిధంగా చాలామంది మన నాయకులు ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకొక 10 నిమిషాలు పట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మా అన్న ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, బుల్లెట్ లాంటి మనిషి, వయసును లెక్క పెట్టకుండా ఆంధ్రప్రదేశ్లో బీసీ ఉద్యమాన్ని తీసుకుపోతున్నటువంటి కేశన శంకర్రావు గారికి మీ చప్పట్ల ద్వారా ఒకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం నేషనల్ జనరల్ సెక్రటరీ కుమ్మరి క్రాంతి కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ నాగమల్లేశ్వరరావు గారికి, అదేవిధంగా యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు నరేష్ ప్రజాపతి గారికి, ఇంకా వేదిక ముందున్నటువంటి ఆత్మీయ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, మనం ఇక్కడ మాట్లాడేది పంజాబ్ రాష్ట్రంలో మాట్లాడుతున్నాం. పంజాబ్ అంటే దేశంలో ఒక నినాదం ఉంది, జై జవాన్ జై కిసాన్ అని. శత్రు దేశాలు భయపడేది ఎవరో తెలుసా? మెజార్టీగా
పంజాబ్లో ఉన్నటువంటి సైనికులంటే గడగడగడ వణిక్తారు శత్రు దేశాలు. అట్లాంటి పంజాబ్లో మాట్లాడుతున్నాం. జై కిసాన్. ఈ దేశానికి మెజార్టీగా అన్నం పెట్టే వాళ్ళు మనం ఇలా ఢిల్లీకి వెళ్ళి వచ్చేటప్పుడు చూసాం. ఎక్కడ కూడా చిన్న గుంట కూడా ఖాళీ స్థలం లేదు. అంతటా పచ్చడి పొలాలు ఉన్నాయి. అంటే అత్యధికంగా వరి గోధుమలు పండించేటువంటి ఏకైక రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం. అట్లాంటి పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ పట్టణంలో ఇలా జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహించుకుంటున్నాం. ఈ జై జవాన్ జై కిసానే కాదు, నరేంద్ర మోడీ మెడలుంచి రైతు చట్టాలను రద్దు చేయించినటువంటి చరిత్ర పంజాబ్ రాష్ట్రానికే దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాంటి పంజాబ్లో మన బీసీల గళాన్ని వినిపిస్తున్నాం. అట్లాంటి పంజాబ్ను వేదిక చేసుకుని ఢిల్లీలో ఉన్న పాలకులకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. బిడ్డ, మీ ఆటలు ఎన్నో సాగాయి. చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. ఆ విషయాలు మాట్లాడి మీ సమయాన్ని వృధా చేయకుండా ఈ పంజాబ్ నుంచి ఒకటే ఢిల్లీ పాలకులకు మనమందరం ఒకటే నినాదిద్దాం ఇద్దాం. బిడ్డ, జాతి జనగణలో బీసీ కులగణన చేపట్టండి, లేదంటే తక్షణమే మీ పీఠాలు ఖాళీ చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మనం పిలుపునిద్దాం. మా కులాల లెక్క పెట్టండి, మీ ప్రధానమంత్రి పీఠం ఎందుకు, మీ ముఖ్యమంత్రుల పీఠం ఎందుకు అని మనం అడుగుతున్నాం. కాన్శీరామ్ గారు ఆ రోజు చెప్పారు, మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, లేదంటే మీ కుర్చీలు ఖాళీ చేయండి అన్నారు. ఇవాళ కాన్శీరామ్ పిలుపుతోటి మళ్ళీ పంజాబ్ నుంచి ఒక పిలుపునిస్తున్నాం. దేశవ్యాప్తంగా మా పీసీ కులాల లెక్కలు తీయండి, లేకపోతే మీ కుర్చీలు ఖాళీ చేయండి బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా మనం హెచ్చరిస్తున్నాం. అడగడానికి మనమైనా పిచ్చగలమా? ఎన్ని రోజులు అడగాలి? కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టమని అడగాలి, పెట్టరు. కేంద్ర బడ్జెట్లో 48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో మాకు బీసీల వాటా నిధులు ఇవ్వాలని అడిగినాం, కానీ ఇవ్వరు. అదేవిధంగా జనాభా డామాస్ ప్రకారం రిజర్వేషన్ పెట్టాలన్నాం, పెట్టరు. అదేవిధంగా చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ పెట్టాలన్నాం, పెట్టరు. చివరికి మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టాలన్నారు, పెట్టరు. ఈ పెట్టను ఏం చేయాలి? దున్నపోతు మీద వర్షం కురిస్తే ఎట్లయితే హాయిగా వండుకుంటారో దున్నపోతును ముల్లిగట్ట తీసుకొని పొడవాలి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మనం వందల మంది మీ వేల మందిగా తయారై, వేల మంది మీ లక్షల మందిగా తయారై, లక్షల మంది మీ కోట్ల మంది తయారై ఢిల్లీ కోటని ముట్టడించాలి. ఢిల్లీ కోటను ముట్టడించి ఈ పాలకుల మెడలు వంచాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. లేకపోతే ఎవరు వినరు. ఉద్యమాలంటే ఏసీ రూమ్లో కూర్చొని ఏసీ హాల్లో మీటింగ్ పెట్టుకుంటే ఎవడు విన్నాడు? ఏం చేయాలి? రైతులు ఎట్లా ఉన్నారు? ఇదే పంజాబ్, ఇదే హర్యానా, దేశవ్యాప్తంగా రైతులు ఢిల్లీ బార్డర్లో కూర్చొని ఇలా ఢిల్లీకే సవాల్ విసిరితే ఢిల్లీ ప్రభుత్వం దిగొచ్చింది. బీసీలు కూడా మనం సవాల్ విసిరాలంటే ఢిల్లీకి మనమందరం లక్షల మంది మీద దండు కట్టాలి. లక్షల మంది మీద దండు కడితే ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు దిగొస్తారు. లేకపోతే ఇవాళ వేల కిలోమీటర్లు వచ్చాం, మనకి ఏం బాధ అండి? ఇక్కడ వచ్చిన వాళ్ళు ఫ్యామిలీలను వదిలిపెట్టి వచ్చారు, చంటి బిడ్డలను వదిలిపెట్టి వచ్చారు, అదేవిధంగా ముసలి తల్లులను వదిలిపెట్టి వచ్చారు. ఇవాళ ట్రైన్లలో వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి, బస్సులలో 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ పంజాబ్కు రావాల్సినటువంటి దుస్థితి బీసీలకు ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. దేశం ఎవరిది? ఈ దేశం ఎవరిది? మీ అబ్బాయి జాగీర్ అని అడుగుతున్నాం. ఈ దేశం మీది కాదు, ఈ దేశం మనది. అందుకోసమే పిలుపునిస్తున్నాం. ఈ రోజు నుంచి జై బీసీ అనాలి. జై బీసీ తర్వాత జై బోలో బీసీ భారత్ అని చెప్పాలని చెప్పి సందర్భం గుర్తుండగా. ఇంతకుముందు మా సోదరుడు ఎంపీ మాట్లాడుతూ భారత్ మాతాకి జై అన్నాడు. మేము కూడా జై అంటాం. దానితో పాటు ఈ రోజు నుంచే జై బోలో బీసీ భారత్ అని చెప్పి మనం అందరం గట్టిగా ఒకసారి చెప్పడం ద్వారా జై బోలో బీసీ భారత్, జై బోలో బీసీ భారత్. నరేంద్ర మోదీ గారు పొద్దున్న లేస్తే
స్వర్ణ భారత్ అంటాడు. ఈడ స్వర్ణ దేవాలయం ఉంది, రేపు దర్శనం చేసుకుందాం. పొద్దున్న లేస్తే ఆయన అఖండ భారత్ అంటాడు. స్వర్ణ భారత్ అంటే 60% ఉన్న 70 కోట్ల మంది బీసీలను అభివృద్ధి చేయకుండా స్వర్ణ భారత్ ఎట్లయితుందని అడుగుతున్నాం. అఖండ భారత్ అంటే 60% జనాభాని 60% జనాభా హక్కులను కాలరాసి ఇవాళ అఖండ భారత్ అయితే ఇవాళ అఖండ భారత్ అవుతుందా? కాదు సుమా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. స్వర్ణ భారత్ కావాలన్నా, అఖండ భారత్ కావాలన్నా మర్యాదగా మన వాటా మనకి ఇవ్వాలి. ఇవ్వకపోతే తెలంగాణలో ఏమంటాం? మర్యాదగా ఇవ్వకపోతే దంచి తీసుకుంటామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. దంచుడు మాకు కొత్త ఏం కాదు, ఉద్యమాలు మాకు కొత్త ఏం కాదు, పోరాటాలు మాకు కొత్త ఏం కాదు. ఖచ్చితంగా బరాబర్ గెర్రగీసి కొట్లాడదాం, ఢిల్లీ కోటను ముట్టడిద్దాం. అంతిమంగా ఢిల్లీ కోట మీద బీసీ జెండా ఎగిరేసే వరకు మన ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదు అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. బబన్ రావు తైవాడకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక మనం హాల్ మీటింగ్ సరిపోయింది, ఇక్కడ హాల్ మీటింగ్ సరిపోయింది, మాకు కూడా బోరు కొడుతుంది హాల్ మీటింగ్లకు. ఇక మనం ఢిల్లీలో రామ్లీలా మైదానంలో ఒక్క మనిషి తక్కువ కాకుండా 10 లక్షల మందితోటి బరాబర్ మనం కొట్లాడడానికి చెలో ఢిల్లీ కార్యక్రమం పెడదాం. చెలో ఢిల్లీ కార్యక్రమం పెడితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం దిగొస్తుంది. గతంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు బీసీ కులాల లెక్కలు తీయాలంటే తీయలే. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం సంపూర్ణ మెజార్టీతో లేదు, సంకీర్ణ మెజార్టీతో ఉంది. మీరు ఆలోచించాలి. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం సంపూర్ణ మెజార్టీతో లేదు, సంకీర్ణ మెజార్టీతో ఉంది. మన డిమాండ్లు పరిష్కారం కావాలంటే, మన హక్కులు మనకు దక్కాలంటే సంపూర్ణ మెజార్టీ ప్రభుత్వంలో అవి కావు. ఎందుకంటే వానికి సంపూర్ణ మెజార్టీ ఉంటుంది, మనం చెప్తే చెవిటోడి ముందల శంఖం ఉందినట్టు ఉంటుంది. మన డిమాండ్లు నెరవేరాలంటే సంకీర్ణ మెజార్టీ ప్రభుత్వం ఉండాలి. ఇప్పుడు సంకీర్ణ మెజార్టీ ప్రభుత్వమే ఉంది. అందుకని ఔరేకు పక్కా, ఢిల్లీ కోటను దక్కించుకోవడం పక్కా అనే నినాదంతో మనం ఉద్యమించాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఇవాళ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, హక్కులు అడుక్కుంటే రావు, గుంజుకుంటేనే వస్తాయని చెప్పాడు. హక్కులు అడుక్కున్నామా? చెప్పాలి మీరు. హక్కులు అడుక్కున్నామా? గుంజుకున్నామా? అడుక్కున్నామా గుంజుకున్నామా? గుంజుకోవాలి, గుద్ది గుంజుకోవాలి. ఇవాళ ఒక్కసారి నేను చివరిగా చెప్తున్నా, ఎందుకంటే ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. రాజేష్ సైని గారు ఉన్నారు, వారు అద్భుతంగా మాట్లాడతారు. చాలా మంది పెద్దలు ఉన్నారు. కానీ ఈ ఢిల్లీ కోట మీదకి వెళ్ళి, ఈ పంజాబ్ రాష్ట్రంకి వెళ్ళి మనం ఒకటే నినాదం, తెలంగాణలో చెప్పినా, ఆంధ్రలో చెప్పినా, మళ్ళీ ఇక్కడ చెప్తున్నా, బీసీ అంటే ఇవాళ మీనింగ్ బీసీ అంటే ఫుల్ మీనింగ్ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు. బీసీ అంటే నాట్ ఏ బ్యాక్వర్డ్ క్లాస్, బీసీ అంటే బ్రిలియంట్ క్లాస్, బీసీ అంటే బిగ్గెస్ట్ క్యాస్ట్, బీసీ అంటే బ్యూటిఫుల్ క్యాస్ట్, బీసీ అంటే బెస్ట్ క్యాస్ట్ ఇన్ ఇండియా. ఇది మన బీసీ అంటే. బీసీలలో చరిత్రలో రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న పుట్టిండు, దొడ్డి కొమరయ్య పుట్టిండు, చాకల ఐలమ్మ పుట్టింది, ఎంతో మంది మహనీయులు పుట్టారు. ఛత్రపతి శివరాజు గారు పుట్టారు. అదేవిధంగా సావు మహారాజ్ మన జాతిలో పుట్టకపోయినా మనకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించారు. కాబట్టి బీసీ అంటే మనం వెనుకబడిన తరగతులం కాదు, బీసీ అంటే బ్రిలియంట్ క్లాస్ అనే విధంగా ముందుకు పోరామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎంతో దూరంకి వెళ్ళి వచ్చి గోవాకి వెళ్ళి వచ్చారు, మీరు చూశారు సోదరులు. అదేవిధంగా పంజాబ్కి వెళ్ళి వచ్చారు, హర్యానాకి వెళ్ళి వచ్చారు, మహారాష్ట్రకి వెళ్ళి వచ్చారు, దాదాపు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి వచ్చారు, అన్ని రాష్ట్రాలకు వెళ్ళి వచ్చారు. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ఎందుకంటే నేను చివరిగా చెప్తున్నా, మీరు అనుకోవచ్చు ఉద్యమం చేస్తే ఏమన్నా సక్సెస్ ఉంటుందా అని. మనకు మొన్న జరిగినటువంటి 30 ఏళ్ళు మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేస్తే ఎస్సీ వర్గీకరణ మొన్న అది ఫలితం ఇచ్చింది. ఇవాళ మనం కూడా సామాజిక న్యాయం కోసం, బీసీ ఉద్యమాన్ని కోసం,
బీసీ హక్కుల కోసం పోరాటం చేస్తే మా రోజు వీరన్న చెప్పినట్టు ఈ రోజు ఏ రోజు ఓ రోజు మళ్ళీ రాకపోతారా మా రోజు అన్నాడు. మన రోజు వస్తుంది. బీసీ వాడే ఢిల్లీ పీఠం మీద ఉంటాడు, అది బీసీ జాతి బిడ్డే ఉంటాడు. అట్లాంటి రోజు కోసం, అట్లాంటి మన రాజ్యం కోసం ఒక్కటిగా పోదాం, జట్టు కడదాం, దండు కడదాం, దండోర మోగిద్దాం, సమరపేరు మోగిద్దాం. పూలే అంబేద్కర్ల స్ఫూర్తితోటి మనం ముందుకు సాగి ఇవాళ దేశవ్యాప్తంగా గ్రామాల వారీగా, మండలాల వారీగా, అదేవిధంగా జిల్లాల వారీగా బీసీ ఉద్యమాన్ని నిర్మిద్దాం. మళ్ళీ హిందీ పర్ఫెక్ట్ లాంగ్వేజ్ అయిపోయిన తర్వాత, ఇంగ్లీష్ పర్ఫెక్ట్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత బరాబర్ తెలంగాణ సారథ్యం వహించి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక బీసీ బస్సు యాత్ర నిర్మిద్దాం. భారతదేశాన్నంతా ఒక్కటి చేద్దాం. అప్పుడే జై బోలో బీసీ భారత్ అవుతుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు బీసీ బస్సు యాత్ర పెట్టి దానికి తెలంగాణ నుంచే ప్రాతినిధ్యం వహించి తెలంగాణ నాయకుడే దేశమంతా నాయకత్వం వహించి అంతిమంగా ఈ పిడికడి శాతం లేని అగ్రకులాల పాలన అంతమందించి బహుజన రాజ్యాన్ని, బీసీ రాజ్యాన్ని తీసుకొచ్చే వరకు విశ్రమించేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ జాతీయ వేదిక ద్వారా మనకు చక్కటి అవకాశం కల్పించినటువంటి ఇలా మా బీసీ ఓబీసీ నేతలందరికీ మరొకసారి గట్టిగా చెప్పండి.